గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మరి మన తెలుగు సంవత్సరాది ఉగాది రాబోతోంది. ఉగాది అంటే ఆ రోజు పాటించాల్సిన విధానాలు, ఇవన్నీ పండగ విశిష్టత, ఆలయాలకు వెళ్ళటము, పిండి వంటలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఏదో కొంత లోటు అయితే కనిపిస్తుంది. ఏంటి ఆ లోటు అని అంటే, ఎవరికి వారు వ్యక్తిగతంగా మా రాశి, ఆ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవి తెలుసుకుంటే గానీ ఆ పండగ మొత్తం ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉండదండి. ఒకసారి వాటి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. మనం ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి ఫలితాల్ని పంచాంగం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే, ముందుగా మేషరాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే వీళ్ళకి ఆదాయం చాలా బాగుంది, వ్యయం తక్కువగా ఉంది చక్కగా. మరి రాజపూజ్యం కూడా 2, అవమానం 4 ఉంది. అంటే అవమానం కాస్త ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళకి ప్రధానంగా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు 4 రాశుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాం: గురు, శని, రాహు, కేతువులు. అలాగే వీళ్ళకి గురువు యొక్క బలం చూసినట్లయితే, గురు బలం మేషరాశి వారికి జూన్ తర్వాత నుంచి చాలా బాగుంది. అంటే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. అలాగే శని యొక్క బలం చూస్తే, వ్యయంలో శని ఏలినాటి శని ప్రభావాన్ని చూపిస్తున్నాడు. దానివల్ల ఖర్చులు, మనస్తాపం, అనుకోనటువంటి ఇబ్బందులు, అలాగే ఆరోగ్య సమస్యలు, ఇంట్లో గృహ వాతావరణంలో సమస్యలు, అనుకోని ఖర్చులు, వ్యయము, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. రాహుకేతువుల్ని చూస్తే, లాభంలో ఉన్నటువంటి రాహువు అత్యద్భుతంగా యోగిస్తున్నాడు. కేతువు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరింత బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ గ్రహ సంచారాన్ని మనం ఆధారం చేసుకుంటే, వీళ్ళకి గురుబలం సగం నుంచి ప్రారంభమై అది కూడా అక్టోబర్ 35 వరకు, 31వ తారీఖు వరకు మాత్రమే ఉంది. కాబట్టి వీళ్ళకి మొత్తం మీద ఒక 35% మనకి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. మిగిలిందంతా కొద్దిగా ప్రతికూలం కనపడుతుంది. దానికోసం వీళ్ళు శివారాధనని నిత్యం చేస్తూ ఉండడం, విశేషంగా శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. తర్వాత మనం వృషభ రాశిని గమనించినట్లయితే, వారికి ఆదాయం 5, వ్యయం 14గా తెలుస్తుంది. అంటే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువ ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 4. ఇక గ్రహాలు మనం మాట్లాడుకున్నటువంటి 4 గ్రహాలు చూస్తే, గురుబలం చాలా బాగుంది. ఎందుకంటే 2వ స్థానంలో గురుడు చాలా అత్యద్భుతంగా యోగిస్తున్నాడు. జూన్ 31వ తారీఖు అంటే జూన్ 2వ తారీఖు వరకు ఆయన చాలా దివ్యంగా యోగిస్తున్నాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో, అక్కడి నుంచి మాత్రం కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ప్రథమార్థంలో వీరికి గురుబలం బాగుంది. ఇక రెండవది శని 11వ స్థానంలో చాలా విశేష యోగాన్ని ఇస్తున్నాడు. ఒక్క శని బాగుంటే జాతకంలో ఇంకా మిగిలిన ఏ గ్రహాలకి ఇబ్బంది ఉండదు అని చెప్తారు. కాబట్టి చక్కటి శని యోగం బాగుండడం వల్ల వీళ్ళకి, అలాగే రాహు కూడా దశమంలో ఉన్నాడు, కేతువు కూడా పంచమంలో 4థ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సుమారుగా 70% బాగుంది అని చెప్పచ్చు. కేవలం 30% గురుబలం లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దాన్ని వీళ్ళు అధిగమిస్తే సరిపోతుంది. తర్వాత మిథున రాశి. మిథున రాశిని మనం గమనిస్తే, ఆదాయం 8, వ్యయం 11. మరి ఆదాయం కంటే కూడా ఖర్చు కొంచెం అధికంగా కనబడుతుంది. రాజపూజ్యం 1, అవమానం 7గా కనబడుతుంది. మరి అటువంటిప్పుడు వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. జూను 1వ తారీఖు రాత్రికి గురుడు మారేంత వరకు కూడా జన్మగురు దోషం వీళ్ళకి కనపడుతుంది. తర్వాత శని భగవానుడు 10వ స్థానంలో ఉన్నప్పటికి కూడాను ఆయన ఏమి యోగించే గ్రహం కాదు అక్కడ. తర్వాత భాగ్యంలో ఉన్న రాహు మాత్రం చాలా అత్యద్భుతంగా యోగిస్తాడు. తృతీయంలో కేతువు. వాళ్ళు కూడా డిసెంబర్ 5వ తారీఖున మార్పు చెందుతున్నారు. మారి వాళ్ళు మళ్ళీ ద్వితీయంలో కేతువు, అష్టమంలోకి రాహు వస్తారు. అయితే సంవత్సరం చివరి వరకు కూడా కొంచెం గురుబలం జూన్ తర్వాత నుంచి ఆ డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. మిగిలినటువంటి సమయం మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఒక 40% మాత్రమే బాగుంది అనే విషయాన్ని చెప్పుకోవాలి. ఇక కర్కాటక రాశి వారిని మనం గమనిస్తే, ఆదాయం 2, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 4, అవమానం 7 ఈ విధంగా కనపడుతుంది.
కాబట్టి వీళ్ళకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అలాగే గురుగ్రహం చూస్తే వెనకాల వ్యయంలో ఉన్నాడు గురుడు, తర్వాత జన్మరాశిలోకి వస్తాడు. మొత్తం మీద గురుబలాన్ని వీళ్ళు పొందుతున్నది ఏమీ లేదు. తర్వాత శని భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, కానీ జూలై 26వ తారీఖు నుంచి వక్రగమనాన్ని పొందుతున్నాడు. దానివల్ల సుమారుగా డిసెంబర్ వరకు ఆయన వక్రంలోనే ఉండడం వల్ల 9వ స్థానంలో శని వక్రిస్తే డబ్బుల పట్ల, ఆదాయం పట్ల, వాటి పట్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోవడం, ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఆగిపోవడం, అనేక ఆర్థిక ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాహుకేతువులు చూస్తే 2వ స్థానంలో రాహువు, అలాగే 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మనకి కనపడుతున్నారు. వీళ్ళు ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటారు. అష్టమ రాహు దోషం వీళ్ళకి కనపడుతుంది. కాబట్టి మొత్తం మీద వీళ్ళకి చూస్తే జన్మలో గురుడు ఉచ్చస్థితిని పొందినప్పటికీ కూడా గురువు పూర్తి స్థాయి బలాన్ని వీళ్ళకి ఇవ్వట్లేదు. అక్టోబర్ 31వ తారీఖు 2వ స్థానంలోకి వెళ్తేనే కొద్దిగా యోగాన్ని కలగజేస్తాడు. అంటే అక్టోబర్ వరకు ఉన్న కాలం వీళ్ళకి అనుకూలం కాదు. కాబట్టి వీళ్ళకి కూడా 30% మాత్రమే బాగుంది అని చెప్పాలి. మిగిలినటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కనపడుతుంది. అయితే అన్ని నెగిటివ్సే చెప్తారా అండి అని అంటే, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి జాగ్రత్త పడాలని మనం చెప్పడమే తప్ప అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవో ప్రత్యేకంగా చెప్పడం మనం కాదు. రెండవది, వీళ్ళు గురుబలాన్ని పొందడానికి ప్రయత్నం చేసి దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకుంటూ ఉంటే సకల శుభాలు కలుగుతాయి. తర్వాత సింహరాశి వారిని చూస్తే, సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, అన్నీ సరిసమానంగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి జన్మ కేతు దోషం కనపడుతుంది. తర్వాత రాహువు కూడా 7వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కొద్దిగా అవలక్షణాలు కనపడతాయి. అవలక్షణాలు అంటే అనవసరంగా ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టడం, అనవసరమైనటువంటి ఖర్చులు, అలాగే అష్టమ శని దోషం కనపడుతుంది. గురుడు లాభంలో విపరీతంగా యోగిస్తున్నాడు, కానీ శని రాహుకేతువులు మాత్రం పూర్తిగా యోగించడం లేదు. ఎప్పుడైతే డిసెంబర్ 5వ తారీఖు రాహుకేతువుల మార్పు జరుగుతుందో అప్పుడు కొద్దిగా వీళ్ళకి అనుకూలం ఉంటుంది. ఇక రెండవది, వీళ్ళకి బాగా చెప్పవలసిన విషయం, జూలై 26వ తారీఖు నుంచి డిసెంబర్ నెల వరకు శని భగవానుడు వక్రగతిని చెంది ఉన్నాడు. ఆ సమయంలో మాత్రం సింహరాశి వారు పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం, శనికి సంబంధించిన శాంతి హోమాదులు జరిపించుకోవడం, విశేషంగా అఘోర పాశుపత హోమం, మహామృత్యుంజయ హోమం లాంటివి చేయించుకోవడం ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన. అదే కాకుండా 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. అష్టమ శని దోషం, జన్మకేతు దోషం వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. అయితే గురుడు వ్యయంలోకి వచ్చినప్పటికి కూడాను ఆదాయపరంగా ఏమీ చెయ్యకపోయినా కూడా శుభ వ్యయాన్ని చేయిస్తాడు. అంటే కావాల్సిన వాటికే ఖర్చు పెట్టించి మంచి యోగాలనే కలిగిస్తున్నప్పటికీ శని యోగించకపోవడం వల్ల మాత్రం మిగతా బలాలన్నీ ఉన్నా లేనట్టే. కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా వహిస్తే ఈ శని యొక్క ఇబ్బందిని తొలగించుకోవచ్చు. అలాగే వీళ్ళు ప్రతి నిత్యము శివాలయాన్ని దర్శనం చేస్తూ ఉండడం, అలాగే గోవింద నామాలు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం, చెప్పులు లేకుండా తిరగడం, దానివల్ల కూడా శని భగవానుడు చాలా యోగిస్తాడు. అందువల్ల ఇటువంటి విషయాలు పాటించి తగిన ఫలితాలని పొందవండి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3, అన్నీ మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చు కొద్దిగా ఎక్కువగా ఉంది, 3%. ఇక వీళ్ళకి ఉన్నటువంటి గమనం చూసినట్లయితే గురుబలం మాత్రం పూర్తిగా ఉంది. దశమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఏకాదశంలోకి ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు. కాబట్టి గురుబలం చాలా బాగుంది. శని 7వ స్థానంలో ఉన్నాడు, అక్కడ వక్రగతిని చూపిస్తున్నాడు, ఇబ్బందులు కలగజేస్తున్నాడు. వ్యయంలో ఉన్నటువంటి కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రం మంచి శుభయోగాల్ని ఇస్తున్నారు. ఎందుకంటే రాహు ఉండడం వల్ల ఏంటంటే పరమ ధైర్యాన్ని ప్రకటిస్తూ ఉండడం, వెళ్ళిన చోటల్లా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉండడం, అన్ని శుభయోగాలు కనబడుతున్నాయి. కానీ శని భగవానుడు అక్కడ 7వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న సమస్యలు, వ్యాపార భాగస్వామ్యంలో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆదాయానికి ఈ సంవత్సరంలో పెద్దగా లోటు లేదు, కాకపోతే పూర్తిగా ఉపయోగపడదు. అన్నీ అక్కడ కనబడుతూ ఉంటాయి కానీ చేతికి అందదు అని చెప్పాలి. ఈ రకంగా వీళ్ళకి ఉన్నది. వీళ్ళు కూడా శనికి సంబంధించినటువంటి శాంతి విషయాదులు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కన్యారాశి వారికి మంచి ఫలితాలు కనబడతాయి. తర్వాత తులారాశి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3, అంటే చక్కగా తక్కువగా ఉంది. అలాగే ఖర్చు మాత్రం ఎక్కువ కనబడుతుంది. వీళ్ళకి గురుబలం కనుక మనం చూసినట్లయితే 9వ స్థానంలో గురుడు మహాయోగాన్ని కలిగిస్తున్నాడు.
తర్వాత 10వ స్థానంలో కూడా ఉచ్చులోకి రావడం వల్ల ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు రావడం, మంచి బలాలు పొందడం లాంటివి తులారాశి వారికి కనపడుతున్నాయి. ఆ తర్వాత శని భగవానుడు 6వ స్థానంలో సంవత్సరం అంతా అక్కడే ఉండి మంచి బలాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా రాహుకేతువులు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే 5వ స్థానంలో ఉన్న రాహువు కూడా మంచి ఫలితాలనే ఇస్తున్నారు. పెద్దగా ప్రతిబంధకాలు ఏమీ కనబడడం లేదు. వీళ్ళు కొద్దిగా ఆ 5వ స్థానంలో ఉన్న రాహుదోషం పోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి చూసుకున్నట్లయితే వీళ్ళకి సుమారుగా ఆ 50% పైన మంచి ఫలితాలే వీళ్ళకి కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారిని మనం చూస్తే ఆదాయం 11, వ్యయం 8 అని చెప్తున్నారు. అంటే మంచి ఆదాయం, శుభ వ్యయం ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 6 అని చెప్పారు. అక్కడ ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి కూడా గురుడు ఇప్పటిదాకా బలం లేదు. ఈ రాశి వారికి ఇప్పటిదాకా పంచగ్రహ కూటములు పోయిన సంవత్సరంలో అన్నీ ఎదుర్కొన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటిది కొంచెం అష్టమ గురు దోషం పోయేంత వరకు సామాన్యంగా ఉంటుంది. అంటే జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకి శుభయోగాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి అన్ని విషయాలు అనుకూలిస్తాయి. 5వ స్థానంలో ఉన్నటువంటి శని సంతానం పట్ల ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. వాళ్ళ గురించి ఏదో ఒక చింత నిరంతరంగా ఉండడం కనపడుతూ ఉంటుంది. అర్ధాష్టమ రాహు దోషం ఉన్నది వీళ్ళకి. దానివల్ల అమ్మవారి ఆరాధనని బాగా చేసుకొని ఈ సంవత్సరం అంతా వీళ్ళు విజయాన్ని పొందవచ్చు. లాభంలో ఉన్న కేతువు మంచి యోగాల్ని దశమంలో ఉండి అనుగ్రహం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాహుదోషం పోవాలి, శనికి వాళ్ళిద్దరికి సంబంధించి చేసుకోవాలి. అంటే దుర్గాదేవి అలాగే శివ ఆరాధన వీళ్ళిద్దరికీ మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. వీళ్ళకి మనం గురుబలం చూసినట్లయితే సప్తమంలో చాలా మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు. జూన్ తర్వాత 8వ స్థానంలో బలం తగ్గుతుంది. ఆ తర్వాత శని భగవానుడు అర్ధాష్టమ శని దోషం చూపిస్తున్నాడు. ఆ తర్వాత రాహు కూడా తృతీయం నుంచి ద్వితీయంలోకి వచ్చినప్పుడు అంటే చివరిలో డిసెంబర్లో కొద్దిగా అనుకూలం తగ్గుతుంది. మొత్తం మీద వీళ్ళకి చూస్తే 40% మాత్రమే శుభయోగాలు ఉన్నాయి. మిగిలిన వాటి కోసం కొద్దిగా శని సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం, అలాగే వ్యాపారాది విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే శుభ ఫలితాలు పొందుతారు. తర్వాత మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 అని చెప్పారు. ఆ తర్వాత రాజపూజ్యం 1, అవమానం 2. అంటే వీళ్ళకి ఆదాయం కంటే ఖర్చు బాగా అధికంగా కనపడుతుంది. దానివల్ల అంతేకాకుండా 6వ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉండి వీళ్ళకి మహాయోగాన్ని కలిగిస్తున్నాడు. తర్వాత సప్తమ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, కర్కాటకంలోకి. దానివల్ల ఎవరెవరికి ఈ సంవత్సరం వివాహాలు కావాలో వాళ్ళందరికీ పూర్తయిపోవడం, ఎవరెవరు ఇంతకాలం వ్యాపారాల్లో వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు కనపడడం అనేది ఈ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి కనపడుతుంది. తర్వాత రాహుకేతువులు కూడా ద్వితీయంలో ఉన్నటువంటి రాహు జన్మలోకి రావడం, కేతువు కూడా సప్తమంలోకి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొద్దిగా మాట తొందరని తగ్గించుకున్నట్లయితే అన్ని శుభయోగాలు ఈ రాశివారు పొందొచ్చు. అన్ని రాశుల్లోకి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిలో మకర రాశికే మంచి ఫలితాలు కనపడుతున్నాయి. తర్వాత కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమంలో గురుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. అంతేకాకుండా తన రాశిని తను చూసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆ వక్రగతిని చెందినప్పుడు మాత్రం కొద్దిగా ధన వ్యయాలు, కుటుంబ వాతావరణంలో సమస్యలు, ఏలినాటి శని ప్రభావం బాగా కనపడుతుంది. జన్మరాశిలో రాహు ఉండడం అనేటటువంటిది కూడా వీళ్ళకి కనపడుతుంది. డిసెంబర్ 5 వరకు రాహు అక్కడే ఉండడం వల్ల కొద్దిగా జూలై తర్వాత ఉన్న వాతావరణం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తగిన గ్రహశాంతి జరిపించుకోండి. ఇంట్లో రుద్రాభిషేకము, చండీ పారాయణ, అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండడం వల్ల ఇది శాంతి కలుగుతుంది. గురుబలం మాత్రం ఈ సంవత్సరం ఉంది. మొత్తం మీద వీళ్ళు కూడా 30-40% మాత్రమే శుభయోగాలు పొందుతున్నారని చెప్పవచ్చు. తదుపరి ఆఖరిది మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అంటే అన్ని విధాలా బాగుంది. గురుబలం కూడా చాలా గొప్పగా ఉంది ఈ రాశి వారికి. ఎందుకంటే 4వ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇప్పుడు 5వ స్థానంలోకి వెళ్ళబోతాడు. అక్కడ కూడా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు అన్నీ పెరుగుతాయి. వెనకాల ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. తర్వాత రాహు కొద్దిగా ఇబ్బంది పెడతాడు. అందుకని శని రాహువుల యొక్క దోషం పోవడానికి వీళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరాన్ని మీనరాశి వారు జయించినట్లే అని చెప్పవచ్చు. అందువల్ల వీళ్ళకి 50% మంచి యోగాలు కనపడుతున్నాయి.
ఒక 50% శని రాహువుల యొక్క శాంతి కార్యక్రమాలు జరిపించుకుంటే శుభయోగాలు ఈ రాశి వారికి కలుగుతాయి. మొత్తం మీద మనం ఈ రాశిని ఈ సంవత్సరాన్ని మనం గనక గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే అంది జ్యోతిష్యంలో. అసలు ఒక సంవత్సరంలో గురువు 3 రాశుల్లోకి మారడం అనేటటువంటిది శుభయోగం కాదు అని చెప్పాడు. ఈ సంవత్సరంలో మనకి 3 రాశుల్లోకి మారుతున్నాడు. ఆయన మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 1వ తారీఖు రాత్రికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఒకే సంవత్సరంలో 3 రాశుల్లోకి ప్రవేశించడం అనేటువంటిది అంత ఉత్తమమైనటువంటిది కాదు. రెండవది, ఈ సంవత్సరానికి రాజు నవనాయకుల్లో గురుడు రాజుగా ఉన్నాడు, కుజుడు మంత్రిగా ఉన్నాడు, చంద్రుడు సేనాధిపతిగా ఉన్నాడు. దానివల్ల గురుడు రాజ్యం వెళ్ళడం వల్ల సమస్తమైనటువంటి అంటే పదవులు అన్నీ కూడా చక్కగానే ఉన్నాయి. కుజుడు మంత్రిగా ఉండడం వల్ల మంత్రిత్వ శాఖల్లో కొన్ని అలజడులు లేవు ఉంటాయి అన్నమాట. వాటిల్లో కొన్ని పదవీ మార్పులు ఉండడం, కల్లోలంగా ఉండడం, ఇబ్బందులు కలగడం అనేటటువంటివి కనపడుతూ ఉంటాయి. చంద్రుడు సేనాధిపత్యం వహించి దీంట్లో ఉండడం వల్ల సస్యములన్నీ కూడా చక్కగా ఉంటాయి. అంటే ధనధాన్యాభివృద్ధి చక్కగా పెరుగుతూ ఉంటుంది, ఆదాయ మార్గాలు చక్కగా అందరికీ పెరుగుతాయి. అలాగే ధాన్యాలు ఇవన్నీ కూడా సరసమైన ధరలకే వచ్చి అమ్ముడుపోవడం అనేటటువంటిది కనపడుతుంది. మొత్తం మీద ఇది మిశ్రమమైనటువంటి సంవత్సరంగా మనం ఈ ఫలితాలని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం ఏదైతే 12 రాశుల వారికి జరిగిందో ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటివే మనం మాట్లాడుకున్నాం. కానీ ఏదో ప్రత్యేకంగా భయపెట్టాలనో ఇంకోటో కాకుండా ప్రేక్షకులు దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఏది చెప్పామో దాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందాలని, సమస్తమైనటువంటి జనులకి అన్ని గ్రహాలు యోగించి అందరిళ్లలోనూ మంగళాలు జరగాలి అని కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలండి. శుభమస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు.